మేలు మరవని గుణం మేలిమి కిరణం. మేలును మరవని గుణం మేలిమి కిరణం. కృతజ్ఞతాభరితమైన కర్ణుని కథనం. అర్థమయ్యే ఉంటుంది మీకు. తనకు మేలు చేసిన వారిని ఎప్పుడూ మర్చిపోకూడదు. జీవితంలో ఆ మేలును ఎప్పటికీ గుర్తుంచుకోవాలి అని ఈ కవిత చెబుతుంది. కురు పాండవ కథ మనకు తెలిసిందే, మహాభారతం. కుమార అస్త్ర శస్త్ర విద్యా ప్రదర్శన జరిగినప్పుడు అక్కడికి వచ్చిన కర్ణుణ్ణి అందరూ అవమానించినప్పుడు సూతపుత్రుడని, రాధేయుడని, అతను క్షాత్రీయ విద్యకు పనికిరాడని, క్షాత్ర ప్రదర్శనకు పనికొచ్చే రీతిలో అతను లేడని విమర్శలు ఎదురైనప్పుడు అతన్ని ఆదుకున్న వ్యక్తి దుర్యోధనుడు. అంగరాజ్యాన్ని ఇచ్చి అంగరాజ్య పట్టాభిషేకం దుర్యోధనుడు చేయడంతో ఆ మేలును చివరిదాకా కర్ణుడు మర్చిపోలేదు. చివరికి కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు కుంతి కుమారుడని కృష్ణుడు, భీష్ముడు, చివరికి కుంతి కన్నతల్లి, కర్ణుని కన్నతల్లి కుంతి స్వయాన వచ్చి కర్ణుడికి నిజాలు చెప్పినా అతను దుర్యోధనుడు చేసిన మేలును మర్చిపోకుండా దుర్యోధనుడికే తన జీవితాన్ని అంకితం చేశాడు. అది కర్ణుని గొప్పతనం, మేలును మరవని మనిషి గొప్పతనం. కాబట్టి మనం కష్టమైన నిష్ఠూరమైన మేలు చేసిన మనిషి యొక్క మేలును మరవకుండా ఉండటమే మనకు ఎప్పటికైనా మేలు చేస్తుంది. చరిత్రలో మన